హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వనిత టీవీ. నేను మీ తేజస్వి అండి. ఎస్ ఇంకొక పాడ్కాస్ట్తో మేము ముందుకు వచ్చేసాం. ఈ పాడ్కాస్ట్ వెరీ స్పెషల్, వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్ అనమాట. పాస్పోర్ట్ కోసం మనం తెలుసుకోబోతున్నాం. పాస్పోర్ట్ అప్లై చేసుకోవాలంటే ఎలాంటి రూల్స్, ఎలాంటి ప్రోటోకాల్స్, ఎలాంటి డాక్యుమెంటేషన్, ఎలాంటి ఇష్యూస్ని మనం ఫేస్ చేస్తాం, ఇవన్నీ ఎలా మనం సాల్వ్ చేసుకోవాలి, ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని ఈ పాడ్కాస్ట్లో మాట్లాడుకోవడం జరుగుతుందన్నమాట. సో ఎండింగ్ వరకు చూడండి. సో మరి ఈ మనకి పాస్పోర్ట్ కోసం ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ మన పాడ్కాస్ట్లో ఉన్నారనమాట. ఆవిడ హైదరాబాద్ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ స్నేహజ గారు. హలో మ్యామ్, నమస్తే. హలో అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. థ్యాంక్ యూ. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలిసాను. ఎస్. ఈ హైదరాబాద్ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ అనేది దేశంలోనే మెరుగైన సేవలు అందిస్తున్న కార్యాలయం. అసలు మామూలుగా రెగ్యులర్గా రోజుకి ఎన్ని ఇష్యూస్ వస్తాయి, అసలు ఎన్ని రిజెక్ట్ అవుతాయి? మీరు అన్నట్టే అండి, దేశంలో ఇప్పుడు ఆల్మోస్ట్ 37 పాస్పోర్ట్ ఆఫీసెస్ ఉంటే అందులో హైదరాబాద్ డెఫినెట్గా వన్ ఆఫ్ ద టాప్ పర్ఫార్మింగ్ ఆర్పిఓగా ఉందండి. రోజుకి మనం ఆల్మోస్ట్ ఒక 4500 అప్లికేషన్స్ ప్రాసెస్ చేస్తాము. అందులో అంటే అన్ని డాక్యుమెంట్స్ ఉంటే అసలు రిజెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏవి రిజెక్ట్ అవ్వవు, మేబీ ఆ రోజు అవ్వాల్సిన ప్రాసెస్ ఆ రోజు అవ్వకుండా వాళ్ళ డాక్యుమెంట్స్ లేకపోతే ఇంకో రోజు అవ్వడం అలా జరుగుతుంటుంది. ఒక 5 to 10% అనుకోండి, లేదా అదర్వైజ్ ఇట్స్ వాట్ ఎవర్ వీ గెట్ ఇస్ అరౌండ్ 4500 అప్లికేషన్స్. ఓకే, అయితే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ పాస్పోర్ట్ ఆప్షన్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ అయిపోయింది. దీనికోసం ఏమన్నా ప్రత్యేకంగా ట్రైనింగ్స్ ఏమన్నా ఉంటాయా, ఎలా ఉంటుంది అసలు? అలా ఏం లేదండి, మీరు అన్నట్టు ఇది చాలా సులభంగా అయింది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. గత 10 ఏళ్ళుగా అప్లికేషన్ ప్రాసెస్ కానీ ఏదైనా కానీ ఆన్లైన్లోనే అవుతుంది. సో ఆన్లైన్లో మీరు అప్లికేషన్ ఫిల్ చేసుకోగానే మీరు స్లాట్ సెలెక్ట్ చేసుకుంటారు, అండ్ దెన్ మీరు డైరెక్ట్ అక్కడికి వచ్చి డాక్యుమెంట్స్ ఇచ్చినప్పుడు మేము వెరిఫై చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా వర్జన్ 2 కూడా వచ్చింది మనకి. ఈ వర్జన్ 2లో ఏంటంటే వెబ్సైట్ ఇంకా సింప్లిఫై అవ్వడం అండ్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉండడం. లెట్స్ సే మీ పాత పాస్పోర్ట్ డీటెయిల్స్ ఫిల్ చేయంగానే చాలా డీటెయిల్స్ ఫిల్ చేయకుండా ఆటోమేటిక్గా పాపులేట్ అవ్వడం. సో ఇంకా చాట్ బాట్స్ రావడం అండ్ హెల్పింగ్ సిటిజన్స్ మోర్ ఈజీలీ యాక్సెసిబిలిటీ వచ్చిందనమాట. అయితే ఈ సేవా కేంద్రాల కోసం కొంచెం చెప్తారా మేడం? మనకి స్పెషలీ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ హైదరాబాద్కి అయితే 5 పాస్పోర్ట్ సేవా కేంద్రాలు అండ్ 14 పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఉన్నాయండి. పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో అయితే మన స్టాఫ్ కూడా ఉంటారు. అదే పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో అంటే మనం డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వాళ్ళ సహకారంతో పోస్ట్ ఆఫీస్లోనే పక్కన ఒక చిన్న బిల్డింగ్లో మనము ఈ సేవలు అందిస్తున్నాం అనమాట. సో ద ఆబ్జెక్టివ్ ఇస్ దట్ రాష్ట్రంలో ప్రతి నలుమూలలో కూడా అందరూ హైదరాబాద్కి రావాల్సిన అవసరం లేకుండా, లేకపోతే ఈ పలానా పాస్పోర్ట్ సేవా కేంద్రకే వెళ్లకుండా ఎక్కడైనా యాక్సెసిబిలిటీ ఉండేలాగా ప్లాన్ చేసుకొని ఇన్ని కేంద్రాలు ఉన్నాయండి. సో అయితే మ్యామ్, ఇప్పుడు పాస్పోర్ట్ అనేది ప్రతి పర్సన్కి ఒక ఐడెంటిటీ లాగా ఉంటుంది కదా. కొంతమందికి అయితే ఇంకా కంపల్సరీ మనం అబ్రాడ్ వెళ్ళాలంటే ఖచ్చితంగా పాస్పోర్ట్ కావాలి. 9 కోట్లకు పైగా ఈ పాస్పోర్ట్ ఉన్న పీపుల్లో ఇంకా దీన్ని ఎలా పెంచాలనుకుంటున్నారు? మీరు అన్నట్టండి, పాస్పోర్ట్ ఐడి డాక్యుమెంట్ కంటే ఇట్స్ అ ట్రావెల్ డాక్యుమెంట్. సో ఇప్పుడు ఆబ్వియస్లీ ఇండియా బార్డర్స్ దాటి బయటకు వెళ్ళాలంటే వాళ్ళకి పాస్పోర్ట్ కావాలి. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఉద్యోగ రీత్యా కోసమో లేదా చదువు కోసమో చాలామంది బయటకు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మన స్పెండింగ్ కెపాసిటీ కూడా పెరిగింది అండ్ చాలామంది టూరిజం కోసం బయటకు వెళ్ళాలనుకుంటారు, లేకపోతే జస్ట్ ఆ ప్లేసెస్ చూడడానికి, లేదా మా అబ్బాయో అమ్మాయో అక్కడ అబ్రాడ్లో ఉన్నారు, సో వాళ్ళు ఎలా ఉన్నారో చూడడానికి, ఇలా స్పెండింగ్ కెపాసిటీ పెరిగింది అండ్ అవసరాల కొద్దీ కూడా చాలామంది వెళ్తున్నారు. మీరు అన్నట్టే ఇప్పుడు ఇంత జనాభాకి ఆల్రెడీ ఉన్నా కానీ ఇంకా మేము ప్రత్యేకంగా చేయాల్సిన డ్రైవ్స్ అంటూ ఏమీ లేవు. ఎందుకంటే డిమాండ్ బట్టే మేము పాస్పోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంటుంది. అండ్ ఇందాక చెప్పినట్టే రోజుకి మేము 4500 పాస్పోర్ట్ అప్లికేషన్స్ ప్రాసెస్ చేస్తున్నా మన సైకిల్ ఇంకా కొన్ని చోట్ల 7 రోజుల్లో అపాయింట్మెంట్స్ దొరకడము. అంటే మేము ఎన్ని అపాయింట్మెంట్స్ పెంచినా అంత తీసుకోవడానికి ప్రజలు అక్కడ ఉన్నారు. సో ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ డిమాండ్. అంటే లేటెస్ట్గా చాలా ప్రాసెస్ మారిపోయింది పాస్పోర్ట్ అనేది. ఇప్పుడున్న ట్రెండింగ్ ప్రాసెస్ ఏంటి మేడం? అంటే ఎలా అప్లై చేసుకోవడానికి కావచ్చు,
అది అసలు రావాలంటే ఏం చేయాలి మనం? సో ముందుగా అండి పాస్పోర్ట్ అప్లై చేయడం చాలా సులభమైన ప్రాసెస్ అండి. ముందుగా ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయాలి. passportindia.gov.in ఆ వెబ్సైట్లో మీరు ఒక యూజర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని యూ హ్యావ్ టు అప్లై అండి. మనము దేశంలో ఎక్కడైనా అప్లై చేయొచ్చు. కాకపోతే అడ్రస్ ప్రూఫ్ మీరు ఉన్న ప్లేస్కి మాత్రం డెఫినెట్గా ప్రెజెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ ప్రూఫ్ ఇవ్వాలి. సో మీరు ఒకసారి అప్లికేషన్ ఫిల్ చేసుకున్నాక మీరు ఒక స్లాట్ తీసుకోవాలి. అది పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో అయినా అవ్వచ్చు, పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో అయినా అవ్వచ్చు. అక్కడికి వెళ్ళినప్పుడు మీ డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకొని వెళ్ళి బయోమెట్రిక్స్ అవి ఇస్తే వెరిఫికేషన్ అండ్ ప్రాసెసింగ్ అక్కడ జరుగుతుందండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ మన దేశంలో అంటే 3-4 రకాల పాస్పోర్ట్స్ ఇష్యూస్ నడుస్తున్నాయి కదా. సో దాంట్లో బ్లూ, వైట్, మెరూన్ అండ్ తత్కాల్, ఇవి ఎవరికి ఇస్తారు అంటే ఎందుకు ఇస్తారు అనేది? పాస్పోర్ట్స్ మనకి 3 రకాలండి. ఒకటి బ్లూ కలర్ పాస్పోర్ట్స్ విచ్ ఇస్ వాట్ నేవీ బ్లూ కలర్లో ఉంటుంది. మీరు చూస్తే అందరికీ ఆర్డినరీ సిటిజన్స్కి ఆ పాస్పోర్ట్స్ ఇస్తాం. అదే మనకి మెరూన్ కలర్ పాస్పోర్ట్స్ ఏంటంటే దాని పేరు డిప్లొమాటిక్ పాస్పోర్ట్స్. సో డిప్లొమాటిక్ పాస్పోర్ట్స్ అనేది కొన్ని డెసిగ్నేషన్స్, కొన్ని స్పెసిఫిక్ ఆక్యుపేషన్స్ బట్టి ఇస్తుంటాము. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్స్కి, డిప్లొమాట్స్కి, లేదా ఇఫ్ బికాస్ ఆఫ్ దర్ పొజిషన్ లైక్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ హైకోర్ట్ జడ్జెస్, లేకపోతే సీఎం, లేకపోతే ప్రెసిడెంట్, పిఎం, వైస్ ప్రెసిడెంట్, ఇలా కొన్ని స్పెసిఫిక్ డెసిగ్నేషన్స్కి డిప్లొమాటిక్ పాస్పోర్ట్స్ ఇస్తుంటాం. అదే అఫీషియల్ పాస్పోర్ట్స్ ఏంటంటే ఎవరైనా మన గవర్నమెంట్ ఆఫీసర్స్ అఫీషియల్ డ్యూటీ కోసం బయటికి వెళ్తుంటే వాళ్ళకి అఫీషియల్ పాస్పోర్ట్స్ ఇస్తాం. అది మన గ్రేష్ సిల్వర్ కలర్ పాస్పోర్ట్స్. సో ఇవి 3 రకాల పాస్పోర్ట్స్. మీరు అడిగిన ఇంకొకటి తత్కాల్ నార్మల్ పాస్పోర్ట్స్ ఏంటంటే, తత్కాల్ పాస్పోర్ట్ అంటే ఎక్స్పెడైటెడ్ ప్రాసెసింగ్ ఉంటుంది. అంటే మీకు ఇప్పుడు ఏమన్నా అర్జెన్సీ ఉంది, మీకు వెంటనే పాస్పోర్ట్ కావాలి, సో అప్పుడు మీరు తత్కాల్ కేటగిరీలో అప్లై చేయొచ్చు అనమాట, లేదా నార్మల్ కేటగిరీలో అప్లై చేయడం. ఇప్పుడు ఈ పాస్పోర్ట్స్ అన్నిట్లో కూడా మనకి దేశంలో ఈ చిప్ పాస్పోర్ట్స్ అని స్టార్ట్ అయ్యాయి. సో ఈ చిప్ పాస్పోర్ట్స్ ఏంటంటే పాస్పోర్ట్ వెనకాల ఒక చిప్ ఉంటుందండి. దానివల్ల ప్రజలకి ఇమిగ్రేషన్ బయట దేశాలకి వెళ్ళేటప్పుడు ఇట్ ఈస్ మోర్ ఈజియర్. సో అది బ్లూ పాస్పోర్ట్ అవ్వచ్చు, రెడ్ పాస్పోర్ట్ ఆర్ వైట్ పాస్పోర్ట్, ఏదైనా కానీ అన్నీ ఈ చిప్ పాస్పోర్ట్స్ అవుతాయి అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామందికి డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ చిప్ పాస్పోర్ట్స్ వస్తున్నాయి, సో పాత పాస్పోర్ట్స్ వ్యాలిడా కాదా అని డౌట్ అలా ఉంటుంది. అదేం లేదండి, పాత పాస్పోర్ట్స్ ఎవరికైతే ఇష్యూ చేసామో వ్యాలిడిటీ ఉన్నంత వరకు ఇట్స్ వ్యాలిడ్. కాకపోతే మేము ఇప్పుడు ఇష్యూ చేసే పాస్పోర్ట్స్ అన్నీ ఈ చిప్ పాస్పోర్ట్స్ అనమాట. మామూలుగా అయితే మేడం సాధారణ పర్సన్ ఎవరైతే ఉంటారో ఈ పాస్పోర్ట్లో ఈసీఆర్ అండ్ నాన్ ఈసీఆర్ అనే టాపిక్ చాలా కన్ఫ్యూజన్ అవుతున్నారు. సో దీనికోసం సింపుల్గా చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? పాస్పోర్ట్స్లో అండి మళ్ళీ 2 types ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి. మీరు అన్నట్టే ఈసీఆర్ అంటే ఎమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్, అదే ఈసీఎన్ఆర్ అంటే ఎమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వైర్డ్. మనకిప్పుడు ప్రపంచంలో ఒక 18 దేశాలు అలా ఉన్నాయండి, ఎస్పెషలీ గల్ఫ్ కంట్రీస్ సంబంధించి. ఇప్పుడు మన వాళ్ళు ఎవరన్నా ఉద్యోగం కోసం అక్కడికి వెళ్తుంటే, మన దేశం నుండి మామూలుగా గల్ఫ్ దేశాలకి ఏదైనా ఉద్యోగం కోసం వెళ్తుంటే వాళ్ళకి మినిమం క్వాలిఫికేషన్ లేకపోతే వాళ్ళని ఎక్స్ప్లాయిటేషన్ లాగా అవుతుందేమో, లేకపోతే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లోనే ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ అని ఉన్న ఒక డిపార్ట్మెంట్ ఉంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే అప్పుడు వాళ్ళకి ఎమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వైర్డ్ అన్న పాస్పోర్ట్ వస్తుంది. లేదా సర్టన్ క్వాలిఫికేషన్స్ మిగతా ఉంటే ఏజ్ బట్టి దాన్ని బట్టి ఉంటాయి అన్నమాట. సో మనకి ఇచ్చే పాస్పోర్ట్లో ఏమీ ప్రింట్ అవ్వకపోతే దట్ మీన్స్ ఇట్స్ ఎమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వైర్డ్, అంటే వాళ్ళకి ఏమీ ప్రాబ్లం ఉండదు. లేదా ఇప్పుడు ఎమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ అని స్పెసిఫిక్గా ప్రింట్ చేస్తే కనుక వాళ్ళు ఉద్యోగం కోసం వెళ్ళేటప్పుడు ముందుగా ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్తో అది వాళ్ళ బేసిక్ చెక్స్ అన్నీ చేసుకుని దాన్ని బట్టి వాళ్ళు వెళ్తుంటారు. సో మామూలుగా మ్యామ్ అంటే ఎలాంటి సిచ్యువేషన్స్లో ఈ పాస్పోర్ట్ అనేది రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది, ఏం మిస్ అయినప్పుడు? పాస్పోర్ట్ ఎప్పుడు మేము రిజెక్ట్ చేయము. అంటే సపోజ్ డాక్యుమెంట్స్ అవి ఏమన్నా తీసుకొని రాకపోతే కనుక ఆన్ హోల్డ్ పెట్టడము, లేకపోతే ఏదన్నా లెట్స్ సే క్రిమినల్ కేసు ఉంది, ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ కేసు ఉంది కోర్టులో, సో అలాంటి కేసెస్లో మేము మీకు పాస్పోర్ట్ రెఫ్యూజ్ చేస్తున్నాము, బట్ మీరు కోర్ట్ పర్మిషన్ తెచ్చుకున్నా లేకపోతే అక్విటల్ ఆర్డర్స్ తెచ్చుకున్నా పాస్పోర్ట్ ఇస్తాము అన్ని కండిషన్స్తో ఉంటాయి అన్నమాట. సో
రిజెక్షన్ అనేది కాదండి, బేసిక్గా ఆన్ హోల్డ్ అన్న పడుతుంది, లేదా మీరు సరైన డాక్యుమెంట్స్ తీసుకొచ్చినప్పుడు మళ్ళీ మేము పాస్పోర్ట్ ప్రాసెస్ చేయడం జరుగుతుంటుంది. అంటే నార్మల్గా చాలా మందికి బేసిక్ ఎడ్యుకేషన్ ఉండకపోవచ్చు చాలా మందికి, సో వాళ్ళకి కనీసం సిగ్నేచర్ చేయడం కూడా రాదు. సో అలాంటి వాళ్ళు సింగిల్గా వచ్చి పాస్పోర్ట్ని ఈజీగా పొందే అవకాశం ఉందా? డెఫినెట్లీ అండి. అంటే ఇప్పుడు గల్ఫ్ దేశాలకి చాలా మంది వెళ్తుంటారు, వాళ్ళకి ఏం క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, సపోజ్ వాళ్ళకి ఏమన్నా హెల్ప్ కావాలన్నా కానీ మన స్టేట్ ఏజెన్సీస్ ఉంటాయండి ఏదన్నా పంపించేటప్పుడు కానీ, లేదా మనకి ఇప్పుడు నేను అన్నట్టు ఇది ఆన్లైన్ ప్రాసెస్. సో అసలు బేసిక్ చదువు కూడా రాని వాళ్ళు కంప్యూటర్లో వెళ్ళి ఆన్లైన్ ఫిల్ చేయగలుగుతారా లేదా అని అపోహలు కూడా ఉండొచ్చు. కానీ మనకి రాష్ట్రంలో మీ సేవా సెంటర్స్ ఉన్నాయండి, అక్కడికి వెళ్ళి వాళ్ళ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయొచ్చు. అలాగే వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే సందేహాలు ఉన్నాయో వాళ్ళు మన ఆఫీస్ కన్నా రావచ్చు, లేకపోతే ఎక్కడన్నా పాస్పోర్ట్ సేవా కేంద్ర కానీ పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రం కానీ వెళ్ళి ఏమన్నా సందేహాలు ఉంటే ఆ డాక్యుమెంట్స్ కూడా ఏం కావాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో బయోమెట్రిక్స్ అవన్నీ తీసుకొని మేము ప్రాసెస్ చేయడం జరుగుతుందండి. ఓకే. సో మేడం, ప్రతి అంశం కూడా అంటే ప్రతి టాపిక్ అంటే సేవ్ అయినా అధికారిక అంశమైనా ఏదైనా సరే ఇప్పుడు చేతిలోనే మనకి పని అయిపోతూ ఉంటుంది. యాప్స్ ద్వారా అని ఆ వెబ్సైట్ అని ఈ వెబ్సైట్ అని ప్రతిది కూడా మనకి అయిపోతుంది. వీటి వల్ల అంటే దళారీ వ్యవస్థని ఎంతవరకు నిర్మూలించగలమంటారు మీరు? డెఫినెట్లీ అండి. అంటే ఇవన్నీ ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి, మనకి యాప్స్ ఉన్నాయి, లేకపోతే వెబ్సైట్ ఉంది. మాకంటూ మా పాస్పోర్ట్ ఆఫీస్లో నేను చెప్పేది ఏంటంటే ప్రతి సోమవారం, మంగళవారం లేదా శుక్రవారం ఆన్లైన్ అపాయింట్మెంట్స్ తీసుకొని వాళ్ళ ఎంక్వైరీకి రావచ్చు, లేదా గురువారం 9:30 నుండి 12:30 వరకు వాళ్ళకి ఎలాంటి సందేహం ఉన్నా కానీ మా దగ్గరికి వచ్చి వాళ్ళది తీర్చుకోవడం జరుగుతుంటుందండి. సో ఇన్ని ఉన్నప్పుడు యూనో ఎవరన్నా వచ్చి మేము ఇది చేయిస్తాము, లేకపోతే ఇది మేము తొందరగా చేయగలుగుతాము అని ఏదన్నా చెప్పినప్పుడు ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే ఇది మీ ఫింగర్ టిప్స్ మీదే ఉన్నప్పుడు మీరు ఇంకొకరి మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. మామూలుగా పాస్పోర్ట్ అప్లై చేసే ధర కూడా కాస్ట్ 1500 అండి. అదే తత్కాల్లో అప్లై చేస్తే ఇంకో 2000 ఎక్స్ట్రా, సో మొత్తం 3500. కానీ మీరు ఎవరో నేను 5000కి మీకు రేపే స్లాట్ ఇస్తాను, లేదా నేను మీకు మొత్తం చేసి పెడతాను అని ఏమైనా చెప్పినా కానీ అలాంటివి నమ్మద్దు. ఎందుకంటే అప్లై చేశాక మీరే రావాలి, మీరే మా సెంటర్కి రావాలి, మీ దగ్గరే ఆ డాక్యుమెంట్స్ ఉండాలి. సో ఆ డాక్యుమెంట్స్ అవి లేనప్పుడు వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళు ఎక్కడో పారిపోయాక మీరు చేతులు కాళ్ళాక ఆకులు పట్టుకోవడం అన్నట్టు అంటే అప్పుడప్పుడు వస్తుంటాయి. కానీ చాలా అవగాహన పెరిగింది, చాలా మంది వాళ్ళంతటి వాళ్ళే చేసుకుంటున్నారు. ఎవరన్నా అలా చెప్పినా కానీ వాళ్ళు యూనో సెన్సిబుల్గా ఆలోచించి లేదు ఇది ఎందుకు అవసరం లేదు అని. మేము కూడా వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఆల్ అవర్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అండ్ దిస్ ఇస్ హౌ వి ఆర్. ఈ ఫాస్ట్ ట్రాక్ అప్లయింగ్ ఏదో ఉంటుంది కదా, ఇది దేనికి సంబంధించింది? నార్మల్ ఫాస్ట్ ట్రాక్ అంటే అదే తత్కాల్ పాస్పోర్ట్స్ అండి. మనకి తత్కాల్ పాస్పోర్ట్స్ డేట్స్ అంటే అవి ఓన్లీ పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో అవుతాయి. అయితే మన రాష్ట్రంలో ఉన్న 5 పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లోనే మనకు తత్కాల్ పాస్పోర్ట్స్ అప్లికేషన్స్ చేస్తామన్నమాట. సో దాని డేట్స్ మనకి 1 to 5 డేస్లోనే అపాయింట్మెంట్స్ దొరుకుతున్నాయి. సో ఎవరికన్నా ఎమర్జెన్సీ ఉన్నా, లేదా అర్జెంట్గా వెళ్ళాలి యూనో, లేదా చాలామంది నాకు తత్కాల్ కేసెస్ ఎక్కువ ఎప్పుడు వస్తాయంటే బయటికి వెళ్ళాలని ముందే టికెట్స్ బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకున్నాక పాస్పోర్ట్ చూసుకున్నప్పుడు ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయాలంటే మినిమం 6 months వ్యాలిడిటీ ఉండాలి. సో ఆ వ్యాలిడిటీ లేదు, ట్రావెల్ ఇంకొన్ని రోజుల్లో ఉంది. సో అలాంటి వాళ్ళు తత్కాల్లో బుక్ చేసుకుని వాళ్ళు అది చేస్తుంటారు. తత్కాల్ పాస్పోర్ట్ ఏంటంటే పోస్ట్ పోలీస్ వెరిఫికేషన్, అంటే పాస్పోర్ట్ ప్రాసెసింగ్ అయ్యి మీకు పాస్పోర్ట్ వచ్చాక తర్వాత పోలీస్ వెరిఫికేషన్ అలా జరుగుతుంటుంది. సో తత్కాల్ పాస్పోర్ట్ మామూలుగా మనం 1 to 3 వర్కింగ్ డేస్లోనే ప్రజలకి అది పాస్పోర్ట్ అందుతుందండి. నార్మల్ పాస్పోర్ట్ అయితే 7 to 10 వర్కింగ్ డేస్ ఎక్స్క్లూడింగ్ ట్రావెల్ టైం అనమాట. సో ఏదన్నా అర్జెన్సీ ఉన్నప్పుడు ఇది చేయొచ్చు. అండ్ అప్పుడప్పుడు కొంతమందికి స్లాట్స్ దొరకకపోవడము, లేకపోతే మరీ ఎమర్జెన్సీ ట్రావెల్, లెట్స్ సే సమ్ అన్ఫార్చునేట్ ఈవెంట్ అబ్రాడ్ వాళ్ళ పిల్లలకి ఏమన్నా అవ్వడము, లేకపోతే హాస్పిటలైజ్ అవ్వడం, అలాంటివి ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కానీ వాళ్ళు డైరెక్ట్ మా బ్యాక్ ఆఫీస్కి వచ్చి సరైన ప్రూఫ్స్ చూపిస్తే మేము అప్పటికప్పుడు పాస్పోర్ట్ ప్రాసెస్ చేసి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఓకే. అయితే చాలా సిచ్యువేషన్స్లో మనం చూస్తూ ఉంటాం, అంటే తరచుగా మీరు చాలా చూసే ఉంటారు ఐ థింక్. అంటే కొంతమంది పాస్పోర్ట్ ఎక్కడో పోగొట్టుకోవడం, లేదంటే మర్చిపోవటం ఎక్కడో చోట, ఇలాంటి సిచ్యువేషన్స్ని అంటే ఎలా ఫేస్ చేయాల్సి వస్తుంది మీరు అనేది?
ఇవి చాలా రికరింగ్ కేసెస్. అంటే అప్పుడెప్పుడో పాస్పోర్ట్ తీసుకున్నాము, ఇల్లు షిఫ్టింగ్లో పోయింది, లేదా బ్యాగ్లో పెట్టి బ్యాగ్ ఎక్కడో పోయింది. ఇంకా లేటెస్ట్గా మన జనరేషన్ న్యూ జనరేషన్లో ఏంటంటే పాస్పోర్ట్ బట్టల్లో పెట్టాము, బట్టలు ఉతికేసాము, లేకపోతే ఇలాంటి అన్ని రకాల కేసెస్ మేము చూస్తుంటాము. సో ఇండియాలో మీ పాస్పోర్ట్ పోతే కనుక మనము పోలీస్ స్టేషన్లో కానీ లేదా మీ సేవా సెంటర్లో, అంటే తెలంగాణకు సంబంధించి నేను చెప్తున్నానండి, పోలీస్ స్టేషన్లో కానీ మీ సేవా సెంటర్లో కానీ లాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని రావాలి. అండ్ మళ్ళీ అప్లై చేసేటప్పుడు రీఇష్యూ కేటగిరీ లాస్ట్ పాస్పోర్ట్ అని పెట్టాలి. ఇది ఇండియాకి సంబంధించి ఆర్ తెలంగాణకి సంబంధించి. అదే మనం విదేశాల్లో వెళ్ళినప్పుడు పాస్పోర్ట్ పోతే కనుక మన నియరెస్ట్ ఇండియన్ మిషన్కి కానీ ఎంబసీకి కానీ లేదా పోస్ట్కి కానీ వెళ్ళి అక్కడ వాళ్ళు మనకి ఎమర్జెన్సీ సర్టిఫికేట్ అని ఒక డాక్యుమెంట్ ఇస్తారు. ఎమర్జెన్సీ సర్టిఫికేట్తో మీరు ఓన్లీ ఇండియాకి వెనక్కి రాగలుగుతారు. సో అది తీసుకొని వాళ్ళు దిల్ కమ్ బ్యాక్ టు ఇండియా అండ్ దెన్ అగైన్ అప్లై ఫర్ పాస్పోర్ట్. ఓకే, పాస్పోర్ట్స్ ఏదైతే ఉంటుందో ఇది పొందిన మహిళల సంఖ్య విదేశంగా అక్కడ కౌంటింగ్ ప్రకారం 3 కోట్లకు పైగే ఉన్నారు. అంటే హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తన భార్య పేరుని పాస్పోర్ట్లో చేర్చుకోవటం వల్ల ఎంతవరకు పీపీ పొందడం ఈజీ అవుతుంది? బేసిక్గా మీ డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు పాస్పోర్ట్లో మీ పేరెంట్స్ డీటెయిల్స్ ఇస్తారు, స్పౌస్ డీటెయిల్స్ కూడా ఇస్తుంటారు. సో డెఫినెట్లీ మీరు పెళ్ళయి స్పౌస్ నేమ్ ఇవ్వకపోతే కనుక ఇట్ ఇస్ సప్రెషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇది ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, జస్ట్ గివింగ్ యూ అన్ ఎగ్జాంపుల్ అండి, చాలామంది వాళ్ళ స్పౌసెస్ పేర్లు ఇస్తారు. బట్ లెట్స్ సే నాకు 2016లో పెళ్ళయింది, ఓకే, అండ్ నేను 18లో పాస్పోర్ట్ తీసుకున్నాను. 18లో నేను పాస్పోర్ట్ తీసుకున్నప్పుడు నా స్పౌస్ పేరు ఫర్ వాట్ ఎవర్ రీజన్ మర్చిపోయానో, లేకపోతే ఏదో నాకు అప్పుడు డాక్యుమెంట్ లేదని నేను ఇంక్లూడ్ చేయలేదు. నాకు 2020లో పిల్లలు పుట్టాక ఆర్ ఒక పాప బాబు పుట్టాక 21లో వాళ్ళకి నేను పాస్పోర్ట్ అప్లై చేస్తుంటే బాబుకి ఆర్ పాపకి అప్లై చేసేటప్పుడు ఇద్దరు పేరెంట్స్ పేర్లు ఉండాలి. పాస్పోర్ట్లో చూస్తే ఏమో స్పౌస్ పేరు ఉండదు. కానీ మీకు పాస్పోర్ట్ ఎప్పుడు వచ్చింది? మీకు పెళ్ళయ్యాకే మీరు తీసుకున్నారు. పెళ్ళై తీసుకొని కూడా మీరు అది సప్రెస్ చేస్తుంటే మళ్ళీ వీ టెల్ దెమ్ దట్ మీరు పాస్పోర్ట్ రీఅప్లై విత్ యువర్ స్పౌస్ నేమ్ ఇంక్లూడెడ్ అని. సో ఒకటి స్పౌస్ నేమ్ ఉండడం వల్ల వాళ్ళకి వీసాస్ కానీ లేకపోతే పిల్లలకి పాస్పోర్ట్స్ కానీ చాలా ఈజీ ప్రాసెస్ అవుతుందండి. సో ఇట్ ఈస్ ఆల్వేస్ సజెస్టెడ్ దట్ డోంట్ సప్రెస్ ఆర్ డోంట్ హైడ్ ఎనీ ఇన్ఫర్మేషన్. మీ స్పౌస్ డీటెయిల్స్ ఉంటే డెఫినెట్గా ఇంక్లూడ్ చేయమని చెప్తుంటాం. అయితే మ్యామ్, అదేవిధంగా అంటే ఈ మద్రాస్ హైకోర్టు ఈ జూన్లో ఒక మహిళా పిటిషన్పై ఫారం జేలో అంటే భర్త అంటే సిగ్నేచర్ లేకపోయినా ఏది లేకపోయినా అది ఓకే కన్ఫర్మ్ అవుతుంది అని చెప్పేసి ఒక తీర్పు ఇచ్చింది. దీని మీద ఉన్న అంటే న్యూ రూల్స్ ఏమైనా ఉన్నాయా? సో ఇప్పుడు మనకి కొత్తగా అనెక్షర్ జే అని ఉందండి. అనెక్షర్ జే ఏంటంటే, ఇన్ కేస్ మీరు పాస్పోర్ట్ రీఇష్యూకి వెళ్తున్నప్పుడు అండ్ మీ దగ్గర మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోతే అండ్ యూ వాంట్ టు ఇంక్లూడ్ యువర్ స్పౌస్ నేమ్, సో అనెక్షర్ జేలో ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ ఆర్ జాయింట్లీ డిక్లేరింగ్ దట్ వీ బోత్ ఆర్ మ్యారీడ్ అండ్ వాళ్ళిద్దరు జాయింట్ ఫోటోగ్రాఫ్ పెట్టి వాళ్ళిద్దరూ దాని మీద అటెస్ట్ చేస్తుంటారు. సో ఇది ఎప్పుడు ఎలాంటి సందర్భాల్లో అంటే, ఇంతకుముందు ఏంటంటే మీరు స్పౌస్ నేమ్ ఇంక్లూడ్ చేయాలన్నా తీసేయాలన్నా మ్యారేజ్ సర్టిఫికేట్ అడిగే వాళ్ళం కాదు, డివోర్స్ సర్టిఫికేట్ అడిగే వాళ్ళం కాదు, యునో, బికాస్ వీ వుడ్ అజ్యూమ్ దట్ మీరు ఎవరెవరో పేర్లు ఇవ్వరు అని. కానీ వీ హ్యావ్ కమ్ అక్రాస్ కేసెస్ వేర్ యునో కొంతమంది పేర్లు తప్పుగా పెట్టడము, లేదా డివోర్స్ అవ్వకపోయినా మేము సెపరేటెడ్ అని చెప్పి ఊరికి పేరు తీసేయడము, ఇలాంటివి కొన్ని సందర్భాలు అవ్వడం వల్ల కొత్తగా ఈ అనెక్షర్ జే అని తెచ్చారు. సో ఎప్పుడైతే మీరు రీఇష్యూ ఆఫ్ పాస్పోర్ట్కి వెళ్తున్నప్పుడు మీ దగ్గర స్పౌస్ పేరు ఇంక్లూడ్ చేయాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోతే కనుక ఈ అనెక్షర్ జే ఇవ్వచ్చండి. సో నార్మల్గా మనం ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఈ ట్రైనింగ్ అది మనం చూస్తూ ఉంటాం, చాలా దగ్గర విన్నే ఉంటాం. సో ఇది మామూలుగా మనకు తెలుసు కాబట్టి ఓకే. బట్ ఐఎఫ్ఎస్ ట్రైనింగ్ అనేది ఎలా ఉంటుంది? డిఫికల్ట్ ఉంటుందా? ఎలా ఉంటుంది అసలు? సో ఐఎఫ్ఎస్ ట్రైనింగ్ అండి, ఫస్ట్గా ముందుగా 3 నెలలు అందరికీ కామన్గా మసూరిలో మన లబాస్నాలో ట్రైనింగ్ ఉంటుంది, ఫౌండేషన్ కోర్స్. అది అయ్యాక ఒక 6 to 8 months మనకి ఢిల్లీలో ఫారెన్ సర్వీస్ ఇన్స్టిట్యూట్ ఉందండి, అక్కడ బేసిక్ ట్రైనింగ్ ఇస్తారు. సో ఆ ట్రైనింగ్లో పాటుగా మనకి లాంగ్వేజెస్ కూడా అలాట్ చేస్తారనమాట. సో ప్రతి ఫారెన్ సర్వీస్ ఆఫీసర్ కంపల్సరీ ఒక ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. సో ఆ ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కూడా అక్కడ ఆ దేశంకి వెళ్ళి మన మిషన్లో పని చేస్తూ లాంగ్వేజ్ నేర్చుకుంటాం అనమాట. సో ఆ విధంగా నేను చైనీస్ సెలెక్ట్ చేసుకొని నాకు అది అలాట్ అవ్వడంతో నేను మన ఇండియన్ ఎంబసీ ఇన్ బీజింగ్కి వెళ్ళాను అనమాట.
అక్కడ నేను పనిచేశాను. సో అక్కడ పనిచేసేటప్పుడు ఫస్ట్ వెన్ యూ స్టార్ట్ ఆఫ్ ఇన్ మిషన్స్ యూ ఆర్ కాల్డ్ ఎస్ థర్డ్ సెక్రటరీ లాంగ్వేజ్ ట్రైనీ అనమాట. సో ఆ లాంగ్వేజ్ అయ్యే వరకు యు ఆర్ కాల్డ్ ఎస్ థర్డ్ సెక్రటరీ లాంగ్వేజ్ ట్రైనీ. అది లాంగ్వేజ్ పాస్ అయ్యాక సెకండ్ సెక్రటరీ అంటారు. సెకండ్ సెక్రటరీ కొన్నేళ్ళుగా చేశాక దెన్ యూ గెట్ ప్రమోటెడ్ అస్ ఫస్ట్ సెక్రటరీ and then you go on to become a counselor, then deputy high commissioner or deputy ambassador, and then you take up the post of ambassador. Idi foreign lo aithe. Ade manam India lo aithe we start off as under secretary, deputy secretary, director, then joint secretary, additional secretary, secretary anamata. So you know, it's a very progressive thing anamata. Foreign service lo endante manam chala లోగా స్టార్ట్ చేసి తర్వాత ప్రోగ్రెసివ్గా వెళ్తూ అండ్ వెన్ యూ రీచ్ యాజ్ అన్ అంబాసిడర్ ఆర్ ఎనీథింగ్ యూఆర్ రిప్రజెంటింగ్ ఎంటైర్ ఇండియా ఇన్ దట్ కంట్రీ అండి. యూ ఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా ఇన్ దట్ కంట్రీ. సో అలా చాలా ప్రోగ్రెసివ్గా కెరియర్ పాత్ ఉంటుంది. అండ్ మన మిషన్స్లో మనం పనిచేసేటప్పుడు చాలా విభాగాలు ఉంటాయి. లైక్ ఇట్ కుడ్ బి ట్రేడ్ అండ్ కామర్స్, పొలిటికల్ లేదా ఎకానమీ, అండ్ దెన్ కల్చర్, లేదా యునో వెల్ఫేర్ ఇష్యూస్. సపోజ్ మన గల్ఫ్లో అయితే కనుక ఒక వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అలా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. దానికి తగ్గట్టు మనకి ఏ డిపార్ట్మెంట్కి వెళ్తే ఆ డిపార్ట్మెంట్కి ఆ కంట్రీని బట్టి మన ఇండియన్ పాపులేషన్ అక్కడ ఎంత ఉన్నారు అవన్నీ చూసుకుంటూ వీ కీప్ గెటింగ్ ట్రైన్డ్ యాజ్ వి గో. సో అంటే రోజుకి 4500 అప్లికేషన్స్ అంటే చాలా పెద్ద మ్యాటర్ అది. సో చాలా బిజీ స్కెడ్యూల్ ఉంటుంది మీది. సో మీరు అంటే ఈ దేశంలో కావచ్చు లేకపోతే అదర్ స్టేట్స్లో కావచ్చు రోజు జరిగే సంఘటనలు ఏదంటే అప్డేటెడ్ ఇష్యూస్ని ఎలా తెలుసుకుంటారు? అసలు టైం ఉంటుందా మీకు? అంటే ఇంకా డెఫినెట్లీ అండి, ఆబ్వియస్లీ న్యూస్ పేపర్ ఇస్ వన్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సోషల్ మీడియాలో ఇప్పుడు మనకి ట్విట్టర్ అంటే ఇప్పుడు ఎక్స్, సో దీస్ ఆర్ డెఫినెట్లీ ఆర్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అండ్ మాకు జనరల్గా డైలీ అప్డేట్స్ వస్తుంటాయి లేకపోతే డైలీ న్యూస్ రిపోర్ట్స్. సో సాధ్యమైనంత వరకు వీ ట్రై కీపింగ్ అవర్ సెల్స్ అప్డేటెడ్ విత్ ద లేటెస్ట్ డెవలప్మెంట్స్ అండి. ఓకే. అండ్ అయితే ఐఎఫ్ఎస్ మహిళా పాస్పోర్ట్ ఆఫీసర్గా మీరు చాలామందికి బయట ఇన్స్పిరేషన్ అనమాట. మీ ట్రైనింగ్లో కావచ్చు ఇప్పుడు ఆ టైంలో మీకు ఎవరు ఇన్స్పైర్గా ఉండేవాళ్ళు? సర్వీస్లోకి రావడంకి మాత్రం చాలామంది ఇన్స్పైర్ చేశారండి. అంటే డెఫినెట్లీ మై పేరెంట్స్ ప్లేడ్ ద బిగ్గెస్ట్ రోల్. సో వాళ్ళిద్దరు సర్వీస్లో లేరు అంటే, బట్ యునో సర్వీస్ బాగుంటుంది ట్రై చేయి అని చెప్పి చదివించి లేకపోతే నన్ను ప్రోత్సహించినందుకు దే డెఫినెట్లీ ప్లేడ్ అ వెరీ ఇన్స్పైరింగ్ రోల్. అఫ్కోర్స్ మనకి చాలామంది సీనియర్స్ అంటే ఐఎఫ్ఎస్ అనే కాదు బట్ చాలామంది లేడీస్ని చూసినప్పుడు నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది అండి. బికాస్ ఈచ్ లేడీ హ్యాస్ అ యునీక్ క్వాలిటీ ఆర్ హ్యాస్ అ యునీక్ పర్సనాలిటీ దట్ దే హ్యావ్. సో ట్రైనింగ్ అయ్యేటప్పుడు కొంతమందిని చూస్తుంటాను, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉండి యూనో పిల్లలు ఉండి అయినా కానీ కష్టపడి చదువుకొని ఇంత పొజిషన్కి వచ్చారు. లేదా చాలామందికి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండి కూడా అవన్నీ దాటి రావడం లేకపోతే ఎలాంటి బ్యారియర్స్నైనా దాటి వచ్చి చేయడం చాలా జరుగుతుంటుంది. సో ఒకళ్ళు అని నేను చెప్పలేను బికాస్ దెర్ ఇస్ సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ ఎవ్రీ పర్సన్. అండ్ ఇన్ఫ్యాక్ట్ సివిల్స్ అనే కాదండి, మామూలుగా మనం రోజు నేను ఇంటరాక్ట్ అయ్యే పబ్లిక్తో కూడా అనిపిస్తుంది అనమాట. కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు మీరు ఇన్ని చేసి కూడా యునో ఇంకా యూఆర్ ఫైటింగ్ స్ట్రాంగ్, యూఆర్ బీయింగ్ వెరీ స్ట్రాంగ్ అని. సో ఎవ్రీ డే దర్ సంథింగ్ to be inspired by so many people, so that's what inspires me. And great. Yeah. So ma'am, ఒకవేళ స్నేహజ గారు ఆర్పిఓ ఆఫీసర్ కాకపోయి ఉంటే ఏమన్నా అదర్ అంటే ఏమన్నా ఉండేదా ముందు? దీనికి ముందు ఏమన్నా సివిల్స్కి ముందు అంటున్నారా? సో సివిల్స్కి ముందు ఐ వాజ్ ఐఎమ్ స్టిల్ చార్టెడ్ అకౌంటెంట్, అది ఇంకా డిగ్రీ అలాగే ఉంది. టీచింగ్ వాజ్ మై ప్యాషన్ అండి. సో సిఏ అయ్యాక ఆడిటింగ్ టీచ్ చేసేదాన్ని సిఏ స్టూడెంట్స్కి. మేబీ ఇటు వచ్చి ఉండకపోతే దేవర్ 2 ఆప్షన్స్ అప్పుడు. ఏదర్ ఫారెన్సిక్ ఆడిటింగ్లో చాలా ఇంట్రెస్ట్ ఉండేది నాకు, ఈ యునో ఇన్వెస్టిగేషన్ ఎందుకు ఎలా జరిగింది అన్న ఇంట్రెస్ట్ ఎక్కువ. సో మేబీ అందులో చేసి ఉండేదాన్ని, లేకపోతే ఐ వుడ్ హ్యావ్ గాన్ ఫర్ టీచింగ్. అండ్ టీచింగ్లో కూడా నాకు ఇంకా పిల్లలకి చెప్పడం ఇంకా ఇంట్రెస్ట్, నాట్ లైక్ సిఏ వాళ్ళు అడాలసెన్స్ వాళ్ళని దానికంటే. బికాజ్
ఈ పిల్లలు అనే వాళ్ళు మన రేపటి తరం. అంటే యూజువల్ గా అందరూ పిల్లలకు చెప్పడం చాలా కష్టము. సో మీరు కొంచెం సో అందుకే బికాజ్ ఐ ఫీల్ ఇప్పుడు నేను మా పాపను చూస్తుంటాను కదా, తనకు వచ్చే డౌట్స్, అరే నాకు ఇవి డౌట్, నాకు అసలు ఇది ఎందుకు రాలేదు అన్న థాట్ వస్తుంటుంది అనమాట. సో కొన్ని చూసి ఇది ఎందుకు ఇలా ఉంది, అది ఎందుకు అలా ఉంది. అండ్ ఆల్సో ఐ ఫీల్ మనం ఏదన్నా వాల్యూస్ లేకపోతే ఏదైనా చెప్పాలి అంటే అది ఆ స్టేజ్లో నుంచే స్టార్ట్ చేయాలి. అండ్ ఏమో, హూ నోస్, ద వరల్డ్ ఇస్ స్టిల్ ఓపెన్. సో చూద్దాం. ఐ వుడ్ డెఫినెట్లీ వాంట్ టు ఎక్స్ప్లోర్ సంథింగ్ ఇన్ టీచింగ్ యాజ్ వెల్ అట్ సమ్ పాయింట్. కమ్యూనికేషన్ అనేది చాలా మేజర్ కీ రోల్ ప్లే చేస్తుందని వింటూ ఉంటాం. అయితే ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్గా మీరు కమ్యూనికేషన్స్తో పాటు ఇంకా ఎలాంటి క్వాలిటీ ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలదు అని నమ్ముతారు? కమ్యూనికేషన్ ఇస్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ అండి. అది ఐఎఫ్ఎస్ అనే కాదు, అసలు నేను ఇప్పుడు ఎప్పుడన్నా మాట్లాడేటప్పుడు కూడా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అని మీరు చెప్పలేకపోతే అక్కడే సగం ప్రాబ్లం అసలు ఉంది. సో ఇఫ్ యూ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ ఫ్రీలీ, దట్స్ అ మేజర్ ఇష్యూ. కానీ నాకు కమ్యూనికేషన్ కంటే ఎక్కువ ఐ ఫీల్ ఎంపతి అండి. అంటే ఎదుటి వాళ్ళ పర్స్పెక్టివ్, ఎదుటి వాళ్ళ షూస్లో ఆలోచించగలిగే ఆ పర్స్పెక్టివ్ ఉంటే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అని ఇట్స్ మై స్ట్రాంగ్ బిలీఫ్. ఇప్పుడు పాస్పోర్ట్కి ఎప్పుడన్నా వచ్చినప్పుడు they'll be like, మాకెందుకు ఇవ్వట్లేదు, లేదా నేను ఈ డాక్యుమెంట్స్ అన్నీ తెచ్చాను కదా, ఇంకేంటి ప్రాబ్లమ్స్ అని చెప్తున్నప్పుడు వాళ్ళకి ఒక్కసారి వాళ్ళ పర్స్పెక్టివ్ నుండి ఆలోచిస్తూ యూనో ఇది మీరు తేవాల్సింది, ఇంకా ఇది చేయాలి అని చెప్పగలిగే ఆ capability ఉంటే I feel that is what is more important. So communication తో పాటు I personally feel empathy is something that every officer, forget officer, and every human being should have that. అంటే ఇప్పుడు మీరే చూస్తుంటారు కదా రోడ్డు మీద, దిస్ ఈజ్ లైక్ అ వెరీ కామన్ థింగ్. ఒకళ్ళు ఎవరైనా పడ్డారు లేకపోతే ఏదన్నా అయిందంటే ముందు ఇమ్మీడియట్గా ఫోన్ తీసి లేకపోతే అది షూట్ చేస్తున్నారు, కానీ ఇంకొకళ్ళు వెళ్ళి వాళ్ళని లేపి, like can you imagine yourself, imagine there was some embarrassing situation and miru imagine yourself in that embarrassing situation, what would you want? Someone coming and helping you rather than making fun of you. So I feel empathy to lot of things can be solved and in పర్సనల్ ఒపీనియన్. సో మ్యామ్, డిజిటలైజేషన్ అనేది ఒక దేశ అభివృద్ధికి లేదా సామాజిక సేవలో కూడా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. సో ఐఎఫ్ఎస్ ఆఫీసర్గా మీరేం చెప్తారు దీని ప్రాముఖ్యత కోసం? డిజిటైజేషన్ అంటే ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ అట్ ద క్లిక్ ఆఫ్ అ బటన్. మీ చిన్న ఫోన్లోనే మీకు మొత్తం ప్రపంచం గురించి తెలుస్తోంది. కానీ దీంతో వచ్చే ఇంకొక చిన్న ఆర్ మేజర్ డ్రాబ్యాక్ ఇస్ ఫ్యాక్ట్ చెకింగ్. చాలా రాంగ్ న్యూస్ రావచ్చు, లేకపోతే చాలా ఫేక్ న్యూస్ అవ్వచ్చు. ఇప్పుడు ఏఐతో అసలు ఏ వీడియో నిజమో ఏ వీడియో అబద్ధమో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాయి. సో డిజిటైజేషన్ వల్ల డెఫినెట్లీ మనకు ప్రపంచం గురించి అంతా తెలుస్తుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ షుడ్ బి యూజ్డ్ జుడిషియస్లీ. అండ్ ఏది పడితే అది నమ్మేసి ఇదే కరెక్ట్ అని అనుకోకుండా ఒకసారి ఏదన్నా న్యూస్ వచ్చినప్పుడు కుదిరితే అది వెరిఫై చేసుకోవడము బిఫోర్. అంటే అందరికీ ఏంటంటే ఫస్ట్ న్యూస్ నాకే వచ్చింది అని అందరికీ చెప్పేసుకోవాలి అని అది ఉంటుంది. సో అలాంటివి కొంచెం జాగ్రత్తగా వహించి చేస్తే ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ అండి. మ్యామ్, ఒక్క ఐఎఫ్ఎస్ ఆఫీసర్గా మీరు ట్రైనింగ్లో మీరు నేర్చుకున్న అంటే ఈ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఏదన్నా ఉందా? మీరు ఫేస్ చేసిన డిఫికల్ట్ సిచ్యువేషన్ ఏదన్నా? డిఫికల్ట్ సిచ్యువేషన్ ట్రైనింగే సర్వీసే అని కాదు, ఆల్మోస్ట్ ఆన్ అ డే టు డే బేసిస్ ఉంటాయండి. అండ్ మేబీ నాకు డిఫికల్ట్ అనిపించింది, ఇంకొకరికి అసలు ఇది ఏంటి, అది ప్రాబ్లమే కాదు అని అనిపించకపోవచ్చు. స్పెషల్లీ అండి ఐఎఫ్ఎస్ సర్వీస్లో మామూలుగా వీ డోంట్ హ్యావ్ సో మచ్ పబ్లిక్ డీలింగ్. వీ ఆల్వేస్ డీల్ విత్ ఆర్ ఫెలో డిప్లొమాట్స్ లేదా బ్యూరోక్రాట్స్ ఆఫ్ దట్ అదర్ కంట్రీతో డీలింగ్ ఉంటుంది. పాస్పోర్ట్ ఆఫీస్ లాంటి ప్లేసెస్లో అయితే యూ డీల్ విత్ పబ్లిక్. సో పబ్లిక్ని కొన్నిసార్లు వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడం, లేదా ఇప్పుడు లెట్స్ సే సిస్టమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగిపోయాయి అనుకోండి, ఎందుకు ఆగిపోయాయని గొడవ పెట్టుకుంటే ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్. బట్ వాళ్ళని పాసిఫై చేసి వాళ్ళకి ఆల్టర్నేట్ సొల్యూషన్స్ ఇవ్వడం అలాంటివి చేస్తుంటాము. అండ్
ఎస్పెషలీ నాకు పర్సనల్గా వాట్ ట్రబుల్స్ మీ మోర్ ఇస్ ఈ సింగిల్ పేరెంట్ కేసెస్ వచ్చినప్పుడు అండ్ యునో డీలింగ్ విత్ దెమ్ ఆర్ ట్రయింగ్ టు టెల్ దెమ్ ఎక్స్ప్లెయిన్ ద రూల్ పొజిషన్, ఇది మీరు చేయాల్సింది, ఇది మీరు తేవాల్సిన డాక్యుమెంట్స్ అని వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. యూనో అలా కొంతమంది వాళ్ళ పిల్లలు దే వాంట్ టు టాక్ టు మీ అండ్ దే విల్ బీ లైక్, మీరు ఎందుకు ఈ కండిషన్ పెడుతున్నారు, నాకు అసలు మా పేరెంట్స్, ఒక పేరెంట్ ఎక్కడున్నారో కూడా నాకు తెలీదు, అయినా మీరు ఎందుకు ఇలాంటి కండిషన్స్ పెడుతున్నారంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళని యూనో ఆ సొల్యూషన్ కనుక్కోవడం, ఇలాంటివి రోజు ఉండేవే. బట్ అగైన్ యాజ్ ఐ సెడ్, ఎవ్రీ డే ఈజ్ అ న్యూ థింగ్, ఎవ్రీ పర్సన్ ఈజ్ అ న్యూ పర్సన్, ఎవ్రీ వన్ హ్యాస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో డీలింగ్ విత్ దీస్ సిచ్యువేషన్స్, లెర్నింగ్ ఫ్రమ్ దెమ్ అండ్ మూవింగ్ ఫార్వర్డ్ అండి. ఈ క్యాడర్ అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత దౌత్య సంబంధిత విభాగాల్లో మీకు పోస్టింగ్ రావచ్చు, ఇస్తారు అనేది? అదేం లేదండి. సో ఇందాక చెప్పినట్టు ట్రైనింగ్లోనే మీకు ఫారెన్ సర్వీస్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీలో ట్రైనింగ్ అవ్వగానే మీ ఫస్ట్ పోస్టింగ్ ఫారెన్ పోస్టింగ్ ఉంటుంది, బికాస్ యూ హ్యావ్ టు లెర్న్ ద లాంగ్వేజ్. సో నేను ఇప్పుడు చైనీస్ తీసుకున్నప్పుడు నేను బీజింగ్కి వెళ్ళాను, అలాగే రష్యన్ తీసుకుంటే మాస్కోకి వెళ్తుంటారు. సో డిఫరెంట్ కంట్రీస్కి మమ్మల్ని పోస్ట్ చేస్తూ ఉంటారు. సో విత్ ఇన్ ఫ్యూ మంత్స్ ఆఫ్ యూ గెటింగ్ ఇన్ టు సర్వీస్ యూర్ పోస్టెడ్ అబ్రాడ్. అండ్ మామూలుగా ప్రతి పోస్టింగ్ ఇస్ ఫర్ 3 years. సో ఒక పోస్టింగ్ అయ్యాక మళ్ళీ ఇంకొక పోస్టింగ్ అన్నా చేయడం, లేదా మళ్ళీ హెడ్ క్వార్టర్స్కి పిలిచి హెడ్ క్వార్టర్స్ నుండి మళ్ళీ అక్కడికి ఫారెన్కి వెళ్ళడం, అలాంటివి జరుగుతుంటాయి. సో అంటే 4,500 అనేది నా మైండ్లో నుంచి పోవట్లే. పర్ డే 4,500 అప్లికేషన్స్ అనేది చాలా బిగ్ థింగ్ అది. సో చాలా అంటే మీకు ఎప్పుడైనా ఇరిటేషన్ లాంటిది లేదా క్రింజీ అనిపించిన మూమెంట్ ఏదన్నా ఉందా? ఏం లేదండి, అంటే ఇంకా ఆర్స్ ఇస్ అ పబ్లిక్ ఫేసింగ్ జాబ్ అండ్ ఇన్ఫ్యాక్ట్ 4,500 ఇట్స్ నాట్ లైక్ నేను రోజు 4,500 నేను కలవట్లేదు. బట్ మా స్టాఫ్ అందరినీ ఆల్మోస్ట్, మీరు నమ్మరండి, ప్రతి స్టాఫ్ ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ డే డీల్స్ విత్ 200 to 300 అప్లికెంట్స్. సో వాళ్ళకున్నంత పేషెన్స్ లెవెల్ ఇస్ లైక్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. బికాస్ ప్రతి అప్లికెంట్ వచ్చినప్పుడు నాతో అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇమాజిన్ ఒక్కొక్కరికి నేను 100 సార్లు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అప్లికెంట్స్ కూడా కొన్నిసార్లు అర్థం చేసుకోరు. ఇదేంటి నేను అడిగింది సింపుల్ క్వశ్చనే కదా, వీళ్ళు ఎందుకు ఇట్లా సరిగా చెప్పట్లేదు ఆర్ ఎనీథింగ్. బట్ ఇమాజిన్ ఇటు సైడ్ కూర్చొని రోజు అది చెప్పడం అలాంటిది. బట్ అంటే మోర్ పవర్ టు మై టీమ్ అండి. అండ్ పబ్లిక్ ఫేసింగ్ జాబ్లో దిస్ ఇస్ వెరీ కామన్, దిస్ ఇస్ హౌ వీఆర్ సపోజ్ టు డూ. సో 4,500 అనేది we take it in our pride and we keep doing it every day and we are trying to give our best services. ఓకే, ఒకప్పుడుతో పోలిస్తే విమెన్ అనేది చాలా ఫార్వర్డ్ అయ్యారు, అంటే అప్గ్రేడ్ అయ్యారని చెప్పుకోవచ్చు. అంటే మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్, నేను స్టార్టింగ్లో చెప్పినట్టు. సో ఎంతవరకు చేంజ్ అయ్యారంటారు, అంటే ఒకప్పుడుతో మీరు అర్థం చేసుకున్న దాని ప్రకారం? డెఫినెట్లీ చాలా చేంజ్ అండి. అంటే చాలామంది ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు, లేకపోతే యూనో దే ట్రయింగ్ టు అచీవ్ మోర్ థింగ్స్. చాలా గ్లాస్ సీలింగ్స్ బ్రేక్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు మనకి ఆర్మ్ ఫోర్సెస్లో కూడా చాలామంది లేడీస్ని తీసుకుంటున్నారు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే లేడీ బాస్ మాట వినకపోవచ్చు, అంటే సబార్డినేట్స్ వినరేమో, ఆ భయాలు అట్లాంటివి ఉండేవి. బట్ వీ హ్యావ్ బీన్ మేనేజింగ్. And especially what is more achievable in women occupying these positions is that వాళ్ళు పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండు బ్యాలెన్స్ చేస్తున్నారు. యూనో ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం కూడా ఇట్స్ నాట్ ఈజీ. బట్ అది చేయగలుగుతున్నారు అంటే ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఎంతో ఉంది. సో ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు నేను ఇవాళ ఇక్కడ ఇంత పని చేస్తున్నానంటే నేనేదో మొత్తం నేనే చేస్తున్నాను అని చెప్పుకోవడానికి కూడా కాదు. ఎందుకంటే నాకు నా ఫ్యామిలీ సపోర్ట్, నా హస్బెండ్ సపోర్ట్ లేకపోతే I cannot go forward. So I feel we are excelling, but we are also excelling at the cost of support from our family. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే నేనే చేశాను, నేనే ఇది అపోహ ఉంటుంది. వాళ్ళు నాకు ఏం చేశారు, ఏం చేయలేదు అని ఆ థాట్ ఉన్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి. బికాజ్ మీకు అంత మొత్తం ఎన్వైరన్మెంట్ సపోర్ట్ చేయకపోతే మేబీ ఇట్స్ ఆల్సో వెరీ డిఫికల్ట్ టు రీచ్ దట్ పొజిషన్. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజ్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ హోప్. అండ్ వాట్ ఈస్ రియలీ సమ్టైమ్స్ వెరీ హార్టనింగ్ టు నోట్ ఇస్ దట్ ఈ మధ్య ఎవరన్నా న్యూ కపుల్స్ ఇఫ్ దే వాంట్ కిడ్స్ దే ఆర్ ప్రిఫరింగ్ అ గర్ల్ చైల్డ్.
ఓకే. లైక్ చాలా మంది మాకు అమ్మాయి కావాలి అని కోరుకోవడం, ఇట్ షోస్ దట్ there's so much more hope and positivity in this environment అనిపిస్తుంది. ఓకే. సో మ్యామ్, మామూలుగా ఒక కామన్ మ్యాన్ కంటే కూడా యాజ్ అన్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్గా పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యేది మీరే ఎక్కువగా ఉంటారు. అంటే ఎస్పెషల్లీ ఫర్ విమెన్ ఇంకేమన్నా చేంజ్ చేసుకోవాల్సినవి ఉన్నాయా? అంటే మన పరంగా అంటే చాలామంది ఇన్సెక్యూరిటీస్ అయి ఉంటాయి కదా, ఇన్సెక్యూర్స్ ఆ మధ్యలో బతుకుతున్నారు. ఇంకా వాళ్ళకి ఏమన్నా చెప్పగలరా మీరు? ఏం లేదండి, ఐ థింక్ ఇట్స్ జస్ట్ బీయింగ్ కాన్ఫిడెంట్ అండ్ నేను కాన్ఫిడెంట్ ఉండమంటున్నాను. మీ పాయింట్ మీరు కరెక్ట్ అనిపిస్తే మీరు ఎవరికి తలదించాల్సిన అవసరం అస్సలు లేదు. సో ఇప్పుడు నేను కూడా పని చేసేటప్పుడు లెట్స్ సే ఎవరన్నా అప్లికెంట్ వచ్చేసి దబాయించిన, లేదా లేడీ ఆఫీసర్ లేడీసే కదా మీరు అని చెప్పి వచ్చేసి ఏదో అన్నా కానీ నా పొజిషన్ నేను కరెక్ట్గా ఉన్నప్పుడు ఫర్మ్గా చెప్తే ఐ థింక్ దట్స్ ఎనఫ్. అండ్ వాట్ ఐ ఆల్సో ఫీల్ ఇస్ చాలామంది ఉమెన్ బయటికి చెప్పరు ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కానీ, ఎస్పెషలీ ఆఫీస్ వర్క్ ప్లేసెస్లో ఎన్వైరన్మెంట్ సేఫ్గా లేకపోయినా కానీ, లేకపోతే ఏదన్నా ఇష్యూస్ ఉన్నా కానీ మీరు అది చెప్తే కానీ చాలామందికి అది తెలీదు. సో ఏదున్నా కానీ భయం లేకుండా చెప్పగలిగే ధైర్యం ఉండాలి. మ్యాక్సిమం ఏం చేస్తారండి అంటే ఉద్యోగం మేబీ ఒక డిపార్ట్మెంట్ నుండి ఇంకో డిపార్ట్మెంట్కి వేయచ్చు, లేకపోతే అట్లీస్ట్ మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి దట్ ఐ హ్యావ్ స్పోకెన్ ఫర్ మై రైట్స్. ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే ఎవరు ఎంత ఎక్స్టర్నల్గా హెల్ప్ చేయాలనుకున్నా కానీ అది రాదు. సో గెట్ ఓవర్ యువర్ ఫియర్స్ అండ్ ఐ నో ఇట్స్ వెరీ ఈజీ టు సే. ఇప్పుడు రేపు నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా నేను ఒక 10 సార్లు ఆలోచిస్తాను నేను ఇది చెప్పగలుగుతానా లేదా అని. బట్ అట్లీస్ట్ నా మనస్సాక్షికి తెలియాలి దట్ నేను కరెక్టే చేశాను అని. సో ఇంకంతే, ఆన్సర్ యువర్ సెల్ఫ్ ఇస్ వాట్ ఐ వుడ్ డెఫినెట్లీ టెల్ ఎవ్రీ ఉమెన్ అని. ఎస్. సో ఫైనల్గా ఒక మంచి మాట చెప్పాలంటే ఏం చెప్తారు మా వనితా టీవీ వ్యూయర్స్కి? Vanita TV viewers, the name itself is అంటే ఎవ్రీ వన్ ఇస్ వెరీ అకంప్లిష్డ్ అండి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళని చూసి వాళ్ళలాగా నేను ఎందుకు లేను, లేకపోతే నాకెందుకు ఇలాంటివి లేవు, నేను ఎందుకు ఇలా చదవలేకపోతున్నాను, లేకపోతే కంపారిజన్స్ చాలా ఎక్కువ ఇన్ దిస్ ప్రెజెంట్ వరల్డ్. బట్ మై మెసేజ్ ఇస్ దట్ యు ఆర్ యునీక్, యు ఆర్ స్పెషల్ ఇన్ యువర్ ఓన్ వే. మీరు ఎవరితోనూ కంపేర్ చేసుకోవక్కర్లేదు. మీ జర్నీ ఈజ్ నోబడీ ఎల్స్ జర్నీ. సో స్టే కాన్ఫిడెంట్, ఆల్వేస్ స్టే ట్రూత్ఫుల్ అండ్ మీరు చేసే ప్రతి పనిలో సిన్సియారిటీ, ఇంటిగ్రిటీ అవి ఉంటే కనుక ఇట్స్ ఓకే. ఐ మీన్ ఎవ్రీ వన్ నీడ్ నాట్ బీ లైక్ అందరు టాపర్స్ అయితే ఇంకా వేర్ ఇస్ ద థింగ్, యూర్ టాపర్ ఇన్ యువర్ ఓన్ వే. సో my only thing is, especially in this kind of generation where social media or everything is playing such a role, that మీ వాల్యూ మీకు మీరే తెలుసుకోవాలి. అండ్ ఎవరో చెప్తే వ్యాలిడేషన్ వల్ల తీసుకోవద్దు. యు ఆర్ వెరీ యూనిక్ అండ్ కీప్ కంటిన్యూయింగ్, కీప్ స్మైలింగ్ అండ్ కీప్ గివింగ్ యువర్ బెస్ట్ అండ్ ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మా పాడ్కాస్ట్కి వచ్చినందుకు. అంటే ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా వచ్చి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇట్ ఈస్ డెఫినెట్లీ మై ప్లెజర్ అండి. అండ్ ఐ హోప్ ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇంకొంతమందికి అవగాహన వస్తే నథింగ్ మోర్ దెన్ దట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.